చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం గంగమ్మగుడి గ్రామంలో శుక్రవారం నిజం గెలవాలి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసు నమోదు చేసిన అకారణంగా 53 రోజులు జైల్లో పెట్టారన్న ఆవేదనతో గంగమ్మగుడి గ్రామంలో కర్ణం ఆంజనేయులు నాయుడు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే నినాదంతో బాబు కోసం ఆగిన గుండెకు భరోసానివ్వాలని నారా భువనేశ్వరి జీడీ నెల్లూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్, ఎస్ఆర్పురం మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ యుగంధర్, స్థానిక టీడీపీ నాయకులు, జనసేన నాయకులతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి వారిలో ధైర్యం నింపారు. అనంతరం కర్ణం ఆంజనేయులు నాయుడు సతీమణి కర్ణం యశోదమ్మకు 3 లక్షల చెక్కును ఆమె అందించారు. బాధిత కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, నిజం గెలవాలి, నిజమే గెలవాలి అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అతడే మన చంద్రబాబు నాయుడు, వ్యాచుడు మనందరి భవిష్యత్తుకు హౌదం ప్రగతి సాధకం, అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం. అన్న సరిపోతే మేడం దగ్గర పెట్టాలా, మేడం తీసుకుపెట్టి అక్కడ పెట్టి తీసుకుపోయి వెంకటేష్ నాయుడు కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పారా ముందుగా ఉంటాము, మాకు ఎప్పుడు సహాయంగా ఉండండి. న్యాయం పేరు ఎంతమ్మా? నాయన పేరా మల్లప్ప నాయుడు. మల్లప్ప నాయుడు నాయన పేరా మా ఆయన పేరు.